ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పేదల పాలిట పెన్నిధి, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందరి అర్జీలను గడువులోపు పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడ నగరంలో ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు ప్రక్రియ ప్రారంభం. పనులను పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం 23 నెలల్లోనే అమలు చేసి చూపామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో తీసుకున్న చర్యల వల్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇంకా ఎక్కడైనా గంజాయి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటికి సత్వరం పరిష్కారం చూపేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఈ ప్రజా దర్బార్లో సుమారు 160 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, త్రాగునీటి సమస్యలు, వీధి దీపాల పనితీరు లోపాలు, డ్రైనేజీల శుభ్రత, మౌలిక వస్తువుల సమస్యలు తదితర అంశాలపై వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతి పత్రాలను సమర్పించారు. అందిన ప్రతి అర్జీపై వేగవంతంగా స్పందించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వితంతు పెన్షన్లు వంటి ప్రజలకు నిత్యావసరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. వర్షాకాలం వచ్చేలోపు డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ను పూర్తిగా తొలగించి ముంపురహిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, డిఈ లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడీ, P4 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కొండబాబు గారు మాకు అభివృద్ధి కంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని, ముందు పని, ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారు, ఆ గంజాయి తాగి పిల్లలు పాడైపోతున్నారు. పిల్లలు పాడైపోవడం కాదు, మీరు అడిగితే మామూలు తిరగబడుతున్నారు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. గంజాయి లేకుండా చేసి పెట్టండి, పిల్లలు పాడైపోతారని చెప్పి పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చూసుకుంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం అన్ని ప్రాంతాల్లో ప్రజా దర్బార్ పెట్టాం. అక్కడక్కడ కూడా చిన్న కంప్లైంట్లు వచ్చినాయి. ఈరోజు ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడం, ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు కాకినాడలో 2 సంవత్సరాలు పూర్తారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 23 నెలలు అవుతుంది. ఈ 23 నెలల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ ముందుకు వచ్చి ఒకటే చెప్తున్నారు,
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గంలో నేటి వరకు సుమారు 267 మందికి ఆర్థిక భరోసాను కల్పించి వారి కుటుంబాలను ఆదుకున్నామని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారుగుంట రూరల్ శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 LOCలతో కలిపి 6గురికి మంజూరైన 14,28,822 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గం నుండి 359 అప్లికేషన్లు పంపించగా ఈనాటికి సుమారు 267 మందికి 2,48,95,189 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించామని అన్నారు. ఇంకా 92 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సిరంగి శ్రీనివాస్, వల్లూరు రాజు, నల్లి ప్రసన్న, ముద్రగడ రమేష్, నందిపట అనంతలక్ష్మి, కరెడ్ల గోవిందు, తాటికాయల వీరబాబు, బండారు మురళి, మాదరపు తాతాజీ, దాసరి శివ, పుల్ల వీరబాబు, గరికిన సురేష్, రుద్ర పద్మావతి, జీని శ్రీనివాస్, మాదర రమణ, ప్రసాద్, బుజ్జి, ర్యాలీ సతీష్, రవికిరణ్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి జనరల్ హాస్పిటల్ మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి హాస్పిటల్ని రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా, అలాగే కొత్త ఐసీ బెడ్లు వచ్చేటట్టు, కొత్త వెంటిలేషన్స్ వచ్చేటట్టు మెరుగుపరిచే తీరు. మొన్నైతే సీఎం గారి మీటింగ్లో కాకినాడ జనరల్ హాస్పిటల్ని వేరే చోటకి కొత్త స్థలంలో ఏమన్నా షిఫ్ట్ చేసి కొత్తగా ఆధునిక కడదామా, దీన్నే బ్లాక్ వైజ్ ఊరి మధ్యలో ఉంది, బ్లాక్ వైజ్ తీసుకుని బాగు చేద్దామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీలో కొన్ని కవర్ అనేటువంటివి కూడా అవి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద ఏం అవసరం అవుతున్నాయో తెలుసుకుని అవి పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కాక ఇట్లా ఏమైనా మిస్ అయిన పక్షంలో ఎక్కడైనా సీఎం రిలీఫ్ ఫండ్, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సీఎం దగ్గర నుంచి పెట్టి తేడం అంటే అది ఒక గగనం అయిపోయింది. గత 5 ఏళ్ళు అయితే అది కూడా లేదు. పాత 5 ఏళ్ళలో 19 నుంచి 24 వరకు అయితే ఈవేళ ఖచ్చితంగా సీఎం గారి దగ్గరికి ఆఫీస్కి పూర్తిగా వెళ్ళ అవసరం లేదు. ఎప్పుడన్నా ఆయన క్రిటికల్ బ్యాక్ డేట్ ఉండి కొంచెం వెనకాల ఉంటే ఆయన కన్సిడరేషన్లో తీసుకోవడానికి తప్ప, మామూలుగా అయితే అక్కడ ఒక డెస్క్ కూడా పెట్టారు. ఆ డెస్క్లో వీలైనంత తొందరగా పూర్తి చేసి పంపుతా అన్నారు. ఈ రోజు దాకా సీఎం ఆఫీస్కి మన ఆఫీస్ దగ్గర నుంచి మన కాన్స్టిట్యున్సీ అయితే చాలు. వాళ్ళు ఎవరో కూడా ఏ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా ఎవరన్నా సరే వస్తే దాన్ని పట్టుకెళ్ళి ఇవాళ దాకా 359 అప్లికేషన్ పంపించాము. ఆ 359 అప్లికేషన్లో 267 మందికి 2,48,189 రూపాయలు విలువగల చెక్కులు అందించడం. ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్లతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగోపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, అక్రమాల తొలగింపు, రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందరి వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టిందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం కాకినాడ నగరంలో ఏటిమొక్క ప్రాంతంలో కొనసాగుతున్న ప్రధాన డ్రైనేజీ సిల్ట్ తొలగింపు పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ప్రధాన కాలువలు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, సిల్ట్ను తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి వర్షపు నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని కమిషనర్ అన్నారు. కొంతమంది డ్రైనేజీలను ఆక్రమించి
నిర్మాణాలు చేపట్టడం వల్ల సిల్ట్ తొలగింపు పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగించి పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ముప్పు సమస్యల నుంచి రక్షించేందుకు కార్పొరేషన్ సిబ్బందికి ప్రజలు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డి లక్ష్మీనారాయణ, ఈఈలు ఆదినారాయణ, అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైన్స్ డీసిల్టేషన్ అనేది లేనట్లయితే మళ్ళీ రేపు పొద్దున వర్షాకాలంలో మళ్ళీ మనం ఇబ్బంది పడతాము. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా ఈ ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో మీరు సరిగ్గా ప్రాపర్గా వర్క్ చేస్తే కూడా మీరు కూడా కొంచెం సూపర్వైజ్ చేస్తే దగ్గరుండి చేయిస్తే బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ కూడా ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా వర్క్ చేయించుకోవాలి, చేస్తారు కూడా. ముఖ్యంగా ఎక్కడ కూడా ఏ విధమైన డీవియేషన్ వర్క్ లేకుండా, ఎక్కడ కూడా ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా 70% డీసిల్టేషన్ చేయవలసిందిగా అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఈ మైనర్ డ్రైన్స్ చేసినప్పుడు చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏముంటుంది అవి కూడా త్వరగా చూస్తుందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లానే ఈ డ్రైన్స్ మీద అక్కడక్కడ చిన్న చిన్న బుషెస్ ఏమి ఉన్నాయి, ఆ బుషెస్ కూడా రిమూవ్ చేయవలసిందిగా వీరిని అందరినీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్ మెయిన్ డీసిల్టేషన్ వర్క్ లో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఏదైతే మనం 27 ప్లేసెస్ డ్రైన్స్ మనకి కేటాయించామో అన్ని చోట్ల విత్ ఇన్ టైంలో మనకి వర్క్ అవ్వాలి. ప్రజల కష్ట సుఖాల్లో నిరంతరం వెన్నంటే ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేతలు, పలు దళిత సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధులు వర్మను ఆయన నివాసంలో కలిసి సంఘీభావం తెలియజేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అండగా నిలిచిన వర్మకు పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ వారిని సముదాయిస్తూ కార్యకర్తలందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, అంతా మంచే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా తాను ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తానని గుర్తు చేశారు. పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు సంఘీభావం తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాయ మాటలను నమ్మిన ప్రజలు ఇప్పుడు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే తమ సొంత ఎజెండాతోనే ముందుకు సాగుతుందని విమర్శించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రభుత్వం సోషల్ మీడియాను కూడా నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇది ఇండియన్ లాకి, భారతదేశ చట్టాలకి వ్యతిరేకంగా మీరు ఈ కంటెంట్ పెట్టారు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటామనో, లేకపోతే మీ ఖాతాలను సస్పెండ్ చేస్తామనో నేరుగా ఆ ఖాతాలకి చెప్తా ఉన్నారు, ఆ అకౌంట్స్కి, లేదంటే వాటిని సస్పెండ్ చేస్తున్నారు. ఈ విధమైన పద్ధతి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వమే తన మీద విమర్శలు రాకుండా ఉండడం కోసం, దాన్ని తిప్పికొట్టడం కోసం ఇంతకుముందు కాలంలో ఏదైనా తప్పుగా వస్తేనో, విమర్శ వస్తేనో దాన్ని మళ్ళీ తిప్పికొట్టడానికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇలాంటి దారుల్లో నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉంది. లీగల్ ప్రొసీజర్లన్నింటినీ కూడా బైపాస్ చేసింది. బైపాస్ చేసి ఇప్పటికే వేలాది కేసులు బుక్ చేశారు, బెదిరిస్తున్నారు, స్టేషన్లకు పిలిచి చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన కూడా చూసాం, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ సెక్రటరీ, పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండి ఈ మీడియా బాధ్యతలు చూస్తున్న శ్రీహరి గారిని అరెస్ట్ చేసి సుమారుగా 2 కేసులు పెట్టి హైకోర్టులో కూడా ఆయన్ని బెయిల్ రాకుండా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేసింది. ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడారని పెట్టి నాగార్జున యాదవ్ అనే ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇంకా కారుమూరి వెంకటరెడ్డి గారని, ఇంకా రకరకాల యాక్టివిస్టులందరినీ. అంటే పార్టీలో పనిచేసే వాళ్ళని, పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళని, మద్దతుదారుల్ని వీళ్లతో పాటు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు నేరుగా ఇండివిజువల్గా అకౌంట్స్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే
ఈ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లో జగనన్న కనెక్ట్స్ అని ఒకటి ఉంది. ఆ జగనన్న కనెక్ట్స్లో ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా కొన్ని పోస్టింగులు పెట్టారని ఒక అబద్ధాన్ని సృష్టించి ఎక్కడో నార్త్ ఇండియాలో పెట్టిన కొన్ని పోస్టులకు సంబంధించిన ఐడీలతో ఒక జాబితాని పొందుపరిచి దానికి బాధ్యుడిగా వైఎస్ఆర్సీపీలో నాయకుల్ని చూపించి ఆ జగనన్న కనెక్ట్స్ అనే అకౌంట్ని బాధ్యులను చేస్తూ కేసు పెట్టి నోటీసులు ఇచ్చారు. అసలు ఏమాత్రం సంబంధం ఉందా? అసలు ఆ కంటెంట్ ఈ జగనన్న కనెక్ట్స్ అనే ఖాతాకి సంబంధమే లేదు. అయినా సరే దీన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బంద్ చేయించాలి, దాన్ని మూయించాలి కాబట్టి ఇదిగో ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించడం. మేము అడుగుతూ ఉన్నాం, ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కైనా ఒకటే రూల్ ఉండాలి కదా. అది వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేకపోతే XYZ ఏ పార్టీ అని అవ్వచ్చు. అందరికీ ఒకే రూలు కాకుండా, అందరికీ ఒకే స్వేచ్ఛ కాకుండా మీరేమో అధికారిక హ్యాండిల్స్ నుంచి విచ్చలవిడిగా బురద జల్లుతారు. మీ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి, వేరే హ్యాండిల్స్ నుంచి విపరీతమైన విమర్శలు చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను నియంత్రించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నియంత్రించడమే కాదు, అంతకు మించి బెదిరించాలని, అణగదొక్కాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్న విషయం కనిపిస్తూ ఉంది మనకి. వాళ్ళ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద లభించిందా లేదా? మరి అది మాకు ఉందా లేదా? నిజంగా అబ్యూజ్ చేస్తే, నిజంగా తప్పుడు కార్యక్రమాలు చేస్తే అలానే మీరు అదే పని మీద ఉన్నారు కేసులు పెట్టడానికి. కానీ ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, ఇగో మీకు కొన్ని చూపిస్తాను. అలా ఎందుకు ఎంత దిగజారిపోతున్నారో నాకైతే అర్థం కావట్లే. అమరావతిలోని కరప్షన్ని క్వశ్చన్ చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నుంచి ఆ కంటెంట్ తీయించేయమని చెప్పి ఆ ఎక్స్కి, ట్విట్టర్కి కంప్లైంట్ చేయించి వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా తీయించేశారు. ఓకే, అమరావతి మీద, అవినీతి మీద కూడా ఎవడ మాట్లాడకూడదు. ఇది కాకుండా శ్రీకాళహస్తి టెంపుల్లో చాలా పరిస్థితులు బాగోలేదని చెప్పి ఒక మహిళ మాట్లాడిన వీడియోని, స్వచ్ఛందంగా ఒక మహిళ మాట్లాడిన వీడియో, ఆమె ఎవరికి సంబంధం లేదు. ఆ వీడియోని ఈ ఒక అకౌంట్లో, జగనన్న కనెక్ట్స్ అనే అకౌంట్లో పోస్ట్ చేస్తే దానికి నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా తీయకపోతే కేసు పెడతామని బెదిరించి ఒక ఇల్లీగల్గా కూడా అక్రమ కేసుని నమోదు చేశారు. ఇదే కాదు, జగనన్న కనెక్ట్స్ అనే అకౌంట్కి సంబంధించి అందులో కర్నూలు బస్సు యాక్సిడెంట్ మీద మాట్లాడారని ఒక కేసు, అవుతు శ్రీధర్, కారుమూరి వెంకటరెడ్డి, వీళ్ళందరి మీద ఒక కేసు ఫైల్ చేశారు. కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఒక ప్రజలకు సంబంధించిన సమస్య కదా. విచ్చలవిడిగా బస్సు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 3-4 యాక్సిడెంట్లు జరిగినాయి. హైకోర్టే దాని మీద రెస్పాండ్ అయింది. అసలు ఇవాళ రవాణా వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. ఒక రూలు లేదు, ఒక రెగ్యులేషన్ లేదనే పరిస్థితి ఇవాళ ప్రజలందరూ చాలా ఆవేదనగా, ఆగ్రహంగా ఉంటే దాని మీద ఎవరో మాట్లాడిన, సామాన్యులు మాట్లాడిన మాటలను పోస్ట్ చేశారని అకౌంట్ని సస్పెండ్ చేయించే కార్యక్రమం, FIRలు వేయించే కార్యక్రమం చూడండి. ఇన్నాళ్లు ప్రతి సోమవారం పాడా కార్యాలయంలో జరిగే నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈసారి నుండి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయంలోను, పిఠాపురం గొల్లప్రోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కమిషనర్ నామా కనకారావు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పిఠాపురం పట్టణం అగ్రహారం ప్రాంతానికి చెందిన ఊరు చెరువు శ్మశాన వాటిక స్థలం
జగ్గే చెరువులో ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురయ్యాయని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ, జనసేన పార్టీ నాయకుడు సూరవరపు దివానం కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలోని బ్రాందీ షాపుల్లో సమయపాలన పాటించడం లేదని, అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తూనే ఉన్నారని దళిత బహుజన పార్టీ నాయకుడు రజాల నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకు సర్వే అనేది నిర్వర్తించలేదు. అదే విధంగా జగ్గేశ్వరిలో సాయిబాబా గుడి పక్కన 2 సెంట్ల స్థలం కబ్జా గురవుతుందని అక్కడ పరిశీలనకు వెళ్తే అక్కడ స్థానికంగా కొమ్మరపురం కొంతమంది కబ్జాదారులు వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇక్కడ కబ్జాలు చేస్తున్నారు, వాటిని అరికట్టండి అని చెప్పడం మేము ఈ సిపిఐ పార్టీగా చేయడం ఒక పొరపాటు అని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ కబ్జాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ కబ్జాలన్నీ కూడా అరికట్టాలని ఇవాళ మళ్ళీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో పెట్టిన PGRS లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే అధికారులు ఈ కబ్జాల మీద దృష్టి పెట్టి ఈ కబ్జాలు అరికట్టకపోతే మేము 15 తారీఖు నుంచి దీక్షకి వెళ్తున్నామని మేము ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఈ కబ్జాలు తక్షణమే అరికట్టి కబ్జాదారుల మీద చర్యలు చేపట్టకపోతే 15వ తారీఖు నుంచి దీక్షకి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓరచెరువు యొక్క 60 సెంట్లు మొత్తం 90 సెంట్లు భూమిని ఆ యొక్క లేఅవుట్ చేసుకున్న పెద్ద మనిషి మొత్తం చదును చేస్తాడు. చదును చేస్తే ఇప్పుడు ప్రభుత్వ భూమిని పరిరక్షించకపోతే ప్రభుత్వ అధికారులు మనకి ఎందుకు అని రియల్గా అడుగుతున్నాను. ప్రభుత్వ అధికారులు ఇంటికాడ కూర్చుని మా ఆఫీసుల్లో కుర్చీల్లో కూర్చోడానిక, లేదంటే ప్రభుత్వ భూములు కబ్జా గురవుతుంటే పరిరక్షించకుండా మీరు కబ్జాలు గురవుతుంటే మామూలుగా మరి మాలాంటి ప్రజా నాయకులు ప్రజల సేవకై మేము తిరిగి వాళ్ళు మేము అడిగిన కాడికి కంప్లైంట్ పెట్టిన కాడికి పట్టించుకోని పరిస్థితులు. అధికారులు పిఠాపురం అధికారులు స్పందించండి, తక్షణమే స్పందించండి, ప్రభుత్వ భూములు పరిరక్షించండి. మీకేమైనా అవకాశం ఉంటే లేనటువంటి పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలుగా మీరు ఇస్తే మన పవన్ కళ్యాణ్ గారికి మంచి గుర్తింపు ఉంటుంది. మీరు బాగా పనిచేస్తున్నారు, మా పిఠాపురం అధికారులు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి మనం మంచి పేరు తెచ్చిన వాళ్ళు కూడా అవుతాం. దయించి అధికారులందరూ కూడా తక్షణమే సర్వే చేసి అది ప్రభుత్వ భూమా కాదా వెంటనే తక్షణమే సర్వే చేసి మీరు ఆక్యుపై చేసి మన ప్రభుత్వానికి అప్పచెప్పవలసిందిగా మీది రెస్పాన్సిబిలిటీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. కాకినాడ నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద ప్రజలకు ఎండ ప్రభావం లేకుండా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం నగరంలోని అన్నమ్మఘాటి సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను ఆయన సందర్శించి అక్కడ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అన్నా క్యాంటీన్ కౌంటర్ వద్ద ప్రజలు ఎండల్లో ఇబ్బందులు పడకుండా రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్స్ను కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే క్యాంటీన్లో అల్పాహారం తీసుకునేందుకు వచ్చిన ప్రజలతో కమిషనర్ స్వయంగా మాట్లాడి క్యాంటీన్ సేవలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణ, ఆహార నాణ్యత, వస్తువులపై ప్రజలు సానుకూల స్పందన వ్యక్తం చేయడంతో కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ NVV సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలోని 5 అన్నా క్యాంటీన్ల వద్ద ప్రజలకు ఎండ నుండి ఉపశమనం కలిగించేలా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణంలో భోజన సేవలు అందించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. టిఫిన్ చేసే సమయంలో చక్కగా ఉన్నారు. ఇప్పుడు భోజనం చేసే సమయంలో వచ్చినప్పుడు ప్రజలకి ఎండ తగులుతుంది సమ్మర్ అన్న భావంతో మళ్ళా గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడా లేదు. ఎందుకంటే గ్రీన్ మ్యాట్ వల్ల వచ్చిన వారు ఈ ఎండలో నిలబడి మళ్ళా టోకెన్ తీసే సమయంలో వారికి ఏమాత్రం ఎండ తగులుతుందన్న భావంతో ఈ గ్రీన్ మ్యాట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ సంబంధించింది క్వాలిటీ విషయంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, పరిశుభ్ర విషయంలో కానీ, వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉదయం టిఫిన్ చేసిన వారు చాలామంది మధ్యాహ్నం వచ్చి కూడా వారు భోజనం చేసి ఆకలి తీసుకుంటున్నారు. సాయంకాలం కూడా కొంతమంది వచ్చి మరి వారికి ఇక్కడ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ శానిటైజేషన్ విషయంలో ఫ్యాన్లు సక్రమంగా పనిచేస్తున్నాయి. అట్లానే మనకి వేయింగ్ మిషన్ ఏదైనా డౌట్ వస్తే వేయింగ్ మిషన్ ఉంది. అట్లాగే పబ్లిక్ ఫీడ్బ్యాక్ సంబంధించి కూడా మనం
తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రాణాలకు తెగించి పివిరావు ఎస్సీ వర్గీకరణ అడ్డుకున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో మాలలంతా ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని, ఇదే పివిరావుకి ఇచ్చే నిజమైన నివాళి అని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పివిరావు 73వ జయంతిని పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు అధ్యక్షతన ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు, ఇతర నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పివిరావు చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్లు పలికారు. సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు ప్రసంగిస్తూ పివిరావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముంజరపు కృపానందం, దడాల బుచ్చి, బర్రే రాజు, దుర్గాడ సింహాచలం, చెల్లి బాలరాజు, ములగపాడు బుచ్చిరాజు, పులుగు కుమార్, సిద్ధాంతపు ధర్మరాజు, ఎద్దుల అవరాజు తదితరులు పాల్గొన్నారు. పోరాటాన్ని చేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆయన 2004 నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించి అంబేద్కర్ ఏవైతే మనకి రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు అంటరాని కులాలకి కల్పించాడో ఆయన కాపాడగలిగిన మహాయోధుడు మనకి పివిరావు. ఆయన ఈ ప్రయత్నంలోనే తిరిగి భారత రాజకీయ నాయకులు దీన్ని మళ్ళీ పార్లమెంట్లో మానవ ఓట్ల కోసం మేము దీన్ని పార్లమెంట్లో బిల్లు చేస్తామని మరి ప్రయత్నం చేస్తుండగా దాన్ని అడ్డుకోవడం కోసం వారు వెళ్ళి ఆంధ్ర భవన్లో ఆయన అకాలంగా మరణించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవలసిన ఈ రిజర్వేషన్లు మరి సెంట్రల్ ఉద్యోగాల్లో ఏ రకంగా పంపించేస్తే రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారు అర్థం కానీ ఈ ఎస్సీ వర్గీకరణ మరి తీసుకురావడం జరిగింది. దీన్ని పివిరావు గారు ఉద్యమ స్ఫూర్తితోటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, పోరాటాన్ని కొనసాగిస్తాం. సుప్రీంకోర్టులో పెద్దలందరూ కూడా అనేక సంఘాలు వ్యాజ్యం వేశారు. ఖచ్చితంగా వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్ మానమానుడి తరఫున పోరాటం చేస్తామనేసి పివిరావు గారి 73వ జయంతిని పురస్కరించుకొని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. కాకినాడ నగరంలోని 27వ డివిజన్లో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ ఎల్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలు, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మోసాహరి, వరిపల్లి శివనారాయణ, వార్డు వైసీపీ నాయకులు మన్యం బాబీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను నూరాడ, వరిపిల్లి, గరికిన కార్య కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు సూరాడ అప్పారావు, వరిపిల్లి నాగేశ్వరరావు, గరికిన నాగేశ్వరరావు, కార్య సత్యబాబు, వరిపిల్లి గోవిందు, మోసాహరి, వరిపిల్లి శివనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, ప్రసాదం, అన్నదానం, విద్యుత్, వెలుగులు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మార్చి 12 నుంచి మే 11 వరకు వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మే 9న శ్రీ కొత్తదేవర సంబరం, మే 10న శ్రీ మహేశ్వర దేవర సంబరం, మే 11న వీరభద్ర సంబరం ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పైల రామలక్ష్మణులు, వాసంశెట్టి సత్యబాబు, జన్నాడి చిన్నబాబు, పంతాడి బ్రహ్మానందం, బెజ్జంకి సుధాకర్, చెక్కా చక్రవర్తి, మట్టా శేఖర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. శివనారాయణ, బొడపేట, పోస్లవరి వీధి, 27వ వార్డు అండి.
ఇక్కడ ఎల్లారం తల్లి ఉత్సవాలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాం. అలా సంవత్సరం మామూలుగా సంబరం చేసుకుంటాం. 5 సంవత్సరాలకి పెద్ద జాతరగా చేసుకుంటాం. ఈవిని నమ్మింది ఆవిడ సుఖశాంతులు సమకూర్చిపెట్టి ఈ గ్రామ దేవతగా మొత్తం అందరూ చుట్టుపక్కల అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమం విధానం మేము చేసుకుంటామండి. అలాగే ఈరోజు మేము పూజ చేసుకుంటున్నప్పుడు మా మాజీ ఎమ్మెల్యే దోలంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళి సార్ ఇలా చేసుకోండి సార్, మీరు రావాలి సార్ అని చెప్పాం. ఆయన చాలా బిజీగా ఉన్నా సరే వచ్చి మా మాట తీయకుండా వచ్చిన మాకు చాలా ఆనందంగా ఉందండి. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మాది 27వ వార్డు డివిజన్ పుసలవారి వీధి. నా పేరు మోసా హరిప్రసాద్. మా అమ్మగారు అమ్మవారిది. ఈ అమ్మవారు 5 సంవత్సరాలకు ఒకసారి మేము జాతర చేస్తూ ఉంటాం. ఈ జాతర చేయడం వల్ల అంటే ఈ ఏరియా అంతా సుఖశాంతులతో ఉంటుందని మేము భావించి మా పూర్వీకులు మాకు ఇచ్చిన ఈ ఆచారాన్ని మేము మా భుజాల మీద వేసుకొని మేము సాగిస్తున్నాం. ప్రతి 5 సంవత్సరాలకి మేము ఈ జాతరని మేము కొనసాగుతున్నాం అని చెప్పి అందరికీ భావిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్న మాకు ఆచారం. ఇక్కడ ఎల్లమాంబ, కొరలమ్మ, సత్తమ్మ తల్లి, మసేన దేవర తల్లి, ఇలాగ 4 దేవతలు కలిసి ఉన్న దేవాలయం అండి ఇది. ఇది ఎప్పటి నుంచో మా పూర్వీకులు చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చేసేవారు, ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది ఇది. ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. అది మేము పోగొట్టకుండా ఇప్పుడు దాకా ఇలా కొనసాగిస్తూ ఉన్నాము. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి అండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం చేస్తాం. ఇది దగ్గర ఈ 4 కుటుంబాలు కలిపి చేస్తాం. ఈ జాతర కంటిన్యూగా ఒక 4 రోజులు జరుగుతూ ఉంటుంది అండి. 4 రోజులు కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఇది 4 కుటుంబాలు, సూరాడోళ్ళు, ఒరిపిల్లోళ్ళు, గరికినవాళ్ళు, కారేవాళ్ళు, ఈ 4 కుటుంబాలు కలిపి చేస్తుంటామండి ఇది ఈ ఉత్సవం. కాకినాడ నగరంలోని గాంధీనగర్ పార్కులో సంచరిస్తున్న వీధి కుక్కల నియంత్రణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం మున్సిపల్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో పార్క్ పరిసరాల్లో తిరుగుతున్న కుక్కలను పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించారు. గాంధీనగర్ పార్కులో ఉదయం సాయంత్రం సమయంలో వాకింగ్కి వచ్చే ప్రజలు, చిన్నారులు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. పార్కులో తిరుగుతున్న కుక్కలను గుర్తించి డాగ్ స్క్వాడ్ సిబ్బంది సురక్షితంగా పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించినట్లు చెప్పారు. పార్కులను ప్రజలకు ఆహ్లాదకరమైన, భద్రమైన వాతావరణంతో అందుబాటులో ఉంచేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తుందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని పార్కులు, ప్రజా ప్రదేశాల్లో కుక్కల సంచారం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని ఇతర పార్కులు, కాలనీలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో కూడా వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమాలను దశల వారీగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గాంధీనగర్ పార్క్లో ఈ డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ ద్వారా కొన్ని మన డాగ్స్ని అంటే వాటిని సురక్షిత ప్రాంతాలు తరలించడం కోసం మనం స్క్వాడ్ వచ్చి టీం కూడా ఇక్కడ మనకి క్యాచ్ చేసాము. ముఖ్యంగా కొన్ని డాగ్స్ చాలా ఉన్నాయి. కొన్ని డాగ్స్ మనకి కనిపిస్తున్నాయి. దాంట్లో మనకి కొన్ని వాటికి ఆల్రెడీ ఆపరేషన్ చేసేసాం, కొన్ని వాటికి ఆపరేషన్ కాలేదు. అంటే ప్రతి డాగ్ని చూసి కూడా మనం భయపడవలసిన విషయం కాదు. ముఖ్యంగా చాలా మందికి చెప్తున్నాము, మనవి చేస్తున్నాను, ఏదైతే డాగ్ ఉందో ఆ డాగ్ మనకి రోడ్డు మీద కనిపించే సమయంలో మీరు అబ్జర్వ్ చేయండి. దానికి చెవికి కొంత కట్ చేసి ఉంటుంది. చెవికి ఇది కట్ చేసి ఉన్నట్లయితే ఆ డాగ్కి ఆల్రెడీ స్టెరిలైజేషన్ అయిపోయినట్టు లెక్క వస్తుంది. దానివల్ల ఆ డాగ్కి ఏదైనా మనకి బైట్ చేస్తున్నా కూడా దానివల్ల ఇబ్బంది ఏర్పడదు. కానీ ఏదైతే డాగ్కి సంబంధించి ఈ చెవి కట్ చేయకుండా అది ఇబ్బంది. కాబట్టి మనం చాలామందికి కూడా ఈ డాగ్స్ విషయంలో కొంచెం భయం ఉంది. ఈ చెవి కట్ చేస్తుంది, దాని స్టెరిలైజేషన్ అయిపోయినాయి, అవి దానివల్ల ఏమి ఇబ్బంది కాదు. మాధవపట్నం యూత్ ఆధ్వర్యంలో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలుగా మాధవపట్నం యూత్ జట్టు నిలిచింది. మాధవపట్నం యూత్ ఆధ్వర్యంలో జమునా కాలనీ గ్రౌండ్స్లో 10 రోజుల పాటు నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి విశిష్ట అతిథిగాను, మేడిశెట్టి నాని గౌరవ అతిథిగా పాల్గొని విజేతలకు మాధవపట్నం క్రికెట్ టీం విన్నర్స్ కాగా
విన్నర్స్కు 30,000 రూపాయలు, గొల్లపాలెం క్రికెట్ టీం రన్నర్స్కు 20,000 రూపాయలు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో యువత పెడతోవలు తొక్కకుండా వారందరూ ఐక్యంగా క్రీడల్లో పాల్గొనే విధంగా నిర్వాహకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్కు ప్రైజ్ మనీగా మేడ్శెట్టి నాని 50,000 రూపాయలను అందజేశారు. తలాటం హరీష్ 20,000 రూపాయలు ట్రోఫీలు అందించారు. అరిగిల శ్రీనివాస్ 10,000 రూపాయలు అందజేశారు. అయ్యప్ప ఈవెంట్స్ శ్రీనివాస్ టెంట్లు, సౌండ్ సిస్టమ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందజేశారు. కూలింగ్ వాటర్ను శీలం శ్రీను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాధవపట్నం యూత్ సభ్యులు స్వామి, కుట్టి, ప్రసాద్, వెంకటేష్, దిలీప్, శివ టీం తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ యూత్కి ముఖ్యంగా అభినందనలు. ఇక్కడికి ఇచ్చేసిన మా మేకాలక్ష్మూర్తి గారికి, మిర్సెట్ నాని గారికి, ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్న ఈయనకి నా అభినందనలు. సర్పంచ్ గారు, వీళ్ళందరికీ, నా గ్రామ ప్రజలందరికీ నమస్కారం. క్రికెట్ ఇవాళ చూశాను నేను. చాలా అన్ఈవెన్ ప్లేస్లో ఇంత అవుట్ ఫీల్డ్ చాలా ఘోరంగా ఉంది. అయినా మీరు చాలా కష్టపడి దెబ్బలు తగ్గుతాయి మనకున్న రాళ్ళు అయ్యి ఉన్నారు. మీరు చాలా ఫీల్డింగ్ బాగా చేశారు. ఇలాంటికి ఇంత బాగా అవుట్ ఫీల్డ్లోనే బాగోలేని ఫీల్డ్లోనే కాస్తే మీరు గ్రౌండ్లో చాలా బాగా ఆడతారు. మీరు క్రికెట్ బాల్ మీద కూడా వస్తాయి కంపల్సరీ. మేము మా క్రికెట్ అసోసియేషన్ తరఫున మీకు ఎంకరేజ్ చేసి కొంచెం టెన్నిస్ బాల్తో పాటు క్రికెట్ బాల్ కూడా ఆడండి. ఇలాంటి గ్రౌండ్ కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా ఉంటే మా ఫౌండేషన్ తరఫున ఆ గ్రౌండ్ ఏదైనా ఉంటే కొంచెం లెవెల్ చేయడం కానీ అయ్యి మా ఫౌండేషన్ తరఫున చేస్తాను. ఈసారి జాగ్రత్తగా మాత్రం ఇలాంటి అవుట్ ఫీల్డ్ మాత్రం పెట్టిన తలాటం హరీష్ గారు క్రీడల పట్ల ప్రత్యేక అభివృద్ధి కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఆయన గత అనేక దశాబ్ద సంవత్సరాల నుంచి కూడా హరీష్ గారు చేసిన సేవలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. క్రికెట్ అంటే ప్రాణంగా భావిస్తూ అనేక క్రీడల పట్ల ఆయన అనేక ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ సేవలు చేస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మాధవపట్నం క్రికెట్ మంచి ప్రాచుర్యం పొందింది. మా సానా సతీష్ బాబు గారు ఆఫీస్ కూడా నిత్యం అజయ్ గారు వస్తూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా సరే అజయ్ గారు తెలియజేసినట్లయితే మేము కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అతిథులుగా ఉన్న మేడ్శెట్టి నాని గారు, ఎక్స్ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ మీరు ఇంత చక్కటి మంచి వాతావరణంలో ఈ వేడుక జరిగినందుకు మరొకసారి అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాం. విష్ణు హాస్పిటల్ అధినేత జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ను మాజీ ఎమ్మెల్యే పెండందర్ బాబు పరామర్శించారు. 2 రోజుల క్రితం డాక్టర్ శ్రీధర్ ప్రమాదవశాత్తు పడిపోవడంతో చేతికి గాయమై సర్జరీ చేయించుకుని పిఠాపురం మండలం కందరాడులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండందర్ బాబు డాక్టర్ పిల్ల శ్రీధర్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, బొంగరాల రవిచంద్ర, జబాది ప్రసాద్, నరగట్ల చింతలరావు, బిఎన్ రాజు, కొట్టేటి రాజేష్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకు విద్య జ్ఞానసిద్ధి కలగాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ముమ్మడి బుజ్జి బ్రదర్స్ ఆధ్వర్యంలో సామూహిక సరస్వతి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. విద్యార్థులు పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్లను అమ్మవారి ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం జరిపించి అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య వరప్రసాద్ మాట్లాడుతూ చదివే మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని, పిల్లలు మంచి చదువులు చదివి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకుని రావాలని, సరస్వతీదేవి కృప అందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 500 మంది విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. పూజలో పాల్గొన్న కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక వాతావరణంలో పొలకించిపోయారు. చిన్నపిల్లలందరూ కూడా సరస్వతి కటాక్షం కలగాలని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలతోటి అందరినీ పిలిచి చక్కగా కూర్చోబెట్టి వారితోటి సరస్వతి పూజా కార్యక్రమము అనంతరం సరస్వతి హోమం చేయడం జరిగింది. ఈరోజు హయగ్రీవమూర్తికి ప్రీతికరముగా ఈ యొక్క సరస్వతి హోమం, సరస్వతి పూజ, హయగ్రీవ హోమము జరుగుతున్నది. అలాగే ఆరోగ్యం కోసం ఆయుష్యుక్త పారాయణ చేసి ఆయుష్యుక్త హోమం జరిగినది. అలాగే దానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి విశేషంగా భక్తులు, పిల్లలందరూ కూడా పాల్గొని సరస్వతి పూజ ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే రేపు హనుమత్ జయంతి మంగళవారం సందర్భంగా విశేషమైనటువంటి పరదనం కామన స్వామివారికి విశేషముగా పుష్పాలతోటి, పలములతోటి అలంకరణ, అనంతరం స్వామివారికి తమలపాకులతోటి అర్చనా కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకి విశేష అన్న సమారాధన, అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి కాకినాడ రూరల్ గ్రామం అయినటువంటి రేపూర్లో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ భయాంజనేయ స్వామివారి దేవాలయానికి తప్పనిసరిగా చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు, అలాగే అందరూ ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. మానవత్వం అంటే తోటివారి కష్టాలను తన కష్టాలుగా భావించే సుగుణమైనందున
పరుల మేలు కోసం తప్పించాలని గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రవాస ఆంధ్రుడు కంచర్ల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడంలో లేదా సహకరించడంలో కలిగే సంతృప్తి ఎనలేనిదని అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ కాకినాడకు చెందిన కంచర్ల సత్యనారాయణ ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటూ కూడా జన్మభూమిని మరువకుండా స్థానిక పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ రాయుడు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ ఆహార దినుసులకి వారు సహకారం అందిస్తున్నారు. అలాంటి సహకారం అందించడం ద్వారా అడబాల ట్రస్ట్ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళడానికి వాళ్ళందరూ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు ఆహారం పెంపొందించుకోవడం, ఆరోగ్యవంతంగా జీవించడానికి తగినటువంటి అవకాశం కల్పించడానికి ఆయన చేసినటువంటి సేవలు చాలా విలువైనటువంటి అలాంటి మానవతా దృష్టితో చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం చేసి అడబాల ట్రస్ట్ ద్వారా అందించేటటువంటి వారికి తోడ్పాటు అందించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అడబాల ట్రస్ట్ నిర్వహించే ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని కోరుతూ అందరికీ సెలవు. అమ్మ చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని భగవత్ సంకల్పంతో అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయని రాష్ట్ర సెట్టిబల్జా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, కాకినాడ రూరల్ సీనియర్ నాయకులు డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు అన్నారు. కరప మండలం కరప గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం 38వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పోలిశెట్టి తాతయ్యలు, మేడిశెట్టి అప్పలస్వామి తదితర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, కనకదుర్గ ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఈ సందర్భంగా చెప్పడి తెలియజేశారు. కార్యక్రమంలో మంగ పరమేష్, రాంబాబు, పోలిశెట్టి తాతయ్యలు, రెడ్డి, వీరభద్రరావు, మేడిశెట్టి పెద్దకాపు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీదేవి, వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, పండు, ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేశారు. అలాగే మాతృదినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లిదండ్రులపై గౌరవంతో మెలగాలని ఈ సందర్భంగా డాక్టర్ చెప్పడి తెలియజేశారు. తాళరేవు మండలం గొర్రెపూడి జి వేమవరంలో 7వ త్రినాథ వ్రతమేళాను స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఘనంగా నిర్వహించింది. స్వయంభూ యువరైతు గండి గణేష్, సువర్ణ రత్నం దంపతులు 21 కలశాల ప్రతిష్ఠ చేసి త్రినాథ వ్రతాన్ని గ్రామ మహిళలతో నిర్వహించారు. మండపాన్ని ఏర్పాటు చేసి మర్రి కొమ్మల అలంకరణలో నిర్వహించిన త్రినాథ సహస్రనామ పారాయణ పుష్ప పూజ విశేషంగా అలరించింది. గ్రామ సంకీర్తనతో వ్రత పూజకు హాజరైన పీఠం వ్యవస్థాపకులు దోసలబుల్ రామరాజు మాట్లాడుతూ సృష్టి స్థితి లయలు అనుసరించే ప్రకృతి తత్వం పంచభూతాలతో ప్రపంచ జీవరాశి మనుగడ కోసం నిత్యం తప్పిస్తుందని, అటువంటి ప్రకృతి ధర్మాన్ని సంరక్షించే సృష్టికర్తల త్రినాథ వ్రతం ఇంటింటా చేయడం వల్ల లోక కళ్యాణం సిద్ధిస్తుందని అన్నారు. నక్కా సత్య సతీష్, మురాలశెట్టి నాగమణి, వీరప్రభాకర్ రావు, ర్యాలీ సుబ్బలక్ష్మి, రవికిరణ్, గొల్లపల్లి శ్రావణి కిరణ్, మాతా శేషరత్నం, రామకృష్ణ, గోడ నాగరాజు దంపతులు, మల్లిక, పద్మావతి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, నాగమణి, మల్లీశ్వరి, తనుజ, పద్మిని, మంగతాయ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి హరహర మహాదేవ సమైక్య సభ్యులు భజగోవిందం కీర్తనలతో నీరాజనం నిర్వహించి మంగళహారతులతో ప్రసాద అల్పాహారాలు పంపిణీ చేశారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజించడం అంటే ప్రకృతి తత్వాన్ని ఆరాధన చేయడం. కాబట్టి గణపతి అంటే విఘ్నాలు తొలగడానికి కార్యక్రమాలు చేసుకుంటాం, పూజలు. అట్లాగే కార్యక్రమాలు జరగడానికి శుభ సంకల్పాలు రావాలి అంటే త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఇది సీతాదాసు మహర్షి ఈ కలియుగ ఆరంభంలో మనందరికీ అందించినటువంటి మహత్తరమైనటువంటి వ్రతం. కాబట్టి ప్రతి ఇంటిలోనూ కూడా త్రినాథ వ్రతాన్ని ఆచరించుకోండి. మాఘమాసంలో మీ కుటుంబంతో నిర్వహించుకోండి. ఈ ఏడాది పొడవునా ఏ ఆదివారం అయినా సరే కూడా భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో మీ గృహాలలో ఈ యొక్క త్రినాథ వ్రతం నిర్వహించుకోండి. ఈ త్రినాథ వ్రతం నిర్వహించుకునేటప్పుడు ఈ యొక్క కుందులు కానీ అదేవిధంగా కలశాలు కానీ ఇవన్నీ కూడా భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో కోరుకున్న భక్తుల గృహాలకి చేరతాయి. ఈ యొక్క చలివిడి, వడపప్పు, ఈ కొబ్బరి, సాంబ్రాణి ఏదైతే ఉంటుందో అవి భక్తులు సమకూర్చుకొని ఈ యొక్క వ్రత కథని చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరినీ కూడా ఆహ్వానించుకొని చేసుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ లోక కళ్యాణంలో భాగస్వాములై తరించి త్రిమూర్తుల యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాం, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడ నగరంలో ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు ప్రక్రియ ప్రారంభం. పనులను పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.